సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి స్వాగతం. రాగమయం 4వ భాగం ఇవాళ మీకు చదివి వినిపించబోతున్నాను. తానే తన తండ్రిగా మారిపోయినట్టు అనిపించింది రాజశేఖరానికి ఆ క్షణంలో. తను ఆ వయసు వస్తే తండ్రిలాగే ఉంటాడేమో. అప్రయత్నంగా అతని పెదవులపై చిరునవ్వు కదలాడింది. దానిని ఒక 5 నిమిషాల పాటు అతని పెదవుల మీదనే ఉంచే విధంగా ఆలోచనలు సాగిపోయాయి. అంతలోనే అతనికి ఒక విషయం స్ఫురించింది. తన తండ్రికి అమ్మలాంటి సాత్వికురాలైన భార్య దొరికింది. మరి తనకి? మగవాడికి అనుకూలవతి అయిన భార్య దొరికితే ఆ మగవాడిలోని అన్ని గొప్పదనాలు పుష్పాలై వికసించి పరిమళాలు వెదజల్లుతాయి. రాజా నువ్వు నిజ రాజా నువ్వు నిజంగా రాజాలేనే ఉంటావురా. దానికి తోడు చదువు పట్ల, నీ లక్ష్యాల పట్ల నీకున్న పట్టుదల, కష్టపడే నీ మనస్తత్వం నాకు రాబోయే కోడలెవరో చాలా అదృష్టవంతురాలవుతుంది అని ఎంతో మురిపెంగా అంటూ ఉండేది అమ్మ. మరి జరుగుతున్నది ఏమిటి? రాగిణి ఆలోచనా స్థాయిని తను అందుకోలేకపోతున్నాడా? తనలోని ప్రత్యేకతని ఆమె గుర్తించలేకపోతోందా? గుర్తించటానికి ఇష్టపడలేకపోతోందా? నిజమే, తను ప్రత్యేకమైన వ్యక్తే. జీవితంలో అలాగే ఉండాలని కోరుకున్నాడు. అదే సాధించాడు కూడా. తన తెలివితేటలకి, తన కృషికి తగిన గుర్తింపు లభించింది. వయస్సు వచ్చిన కొద్దీ జీవితాన్ని ఎలా దిద్దుకోవాలనేది, భార్య అంటే ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చక్కగా నిర్దేశించుకుని, ఒక కలల సౌధాన్ని ఊహించుకుని దానిని అలాగే నిర్మించుకోగలననుకున్నాడు. కానీ తను చేసిన పొరపాటు రాగిణి అందం, అంతస్తు చూసి తను ప్రలోభపడటం. తన అంచనాలు, ఆశలు అన్నీ ఆమె విషయంలో తారుమారు అయిపోయాయి. ఆమె తన జీవితానికి ఆయువుపట్టు అయినప్పుడు మరి తన జీవితం ఇలా స్తబ్దుగా ఉండక ఎలా ఉంటుంది? అయినా ఈనాటికి తనలో ఆశాభావం అడిగంటిపోలేదు. తన జీవితం తను అనుకున్నట్టుగా ఏదో ఒక నాటికి రూపుదిద్దుకుంటుంది. వాలుకుర్చీలో పడుకుని ఆలోచిస్తున్నాడు రాజశేఖరం. మధ్యాహ్నం అవుతూ ఉండటం వల్ల ఎండ ప్రజ్వలంగా కాస్తోంది. అతను అలా ఆలోచనల్లో ఉండగానే అతని కళ్ళ ముందు కరుణ నిలిచింది. నిజమా తన ఊహ? పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. కరుణ చిరునవ్వు నవ్వుతూ ఎదురుగా నిలబడింది. ఈ మధ్య ఆమెను చూసి చాలా రోజులైంది. క్రితంసారి వచ్చినప్పుడు ఆమె కనిపించలేదు. ఇలా అనుకోకుండా కనిపిస్తేనే తప్ప తనని చూడాలని తను ఎప్పుడూ ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఈ పల్లెటూరులో అటువంటి వాటిని అదోలా చూస్తారు. అందులోనూ అటువంటి త్రాగుబోతు భర్తతో. బావున్నావా శేఖరం? ఎప్పుడొచ్చావు? భుజాల నిండా కొంగు కప్పుకొని ఎదురుగా నిలిచిన కరుణని చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎలా ఉండే కరుణ ఎలా అయిపోయింది? ఆమె జీవితంలోని బాధల భారం ఆమె మొహంలో స్పష్టంగా గోచరమవుతోంది. ఉదయమే వచ్చాను, రా లోపలికి. ఎందుకోగాని ఎప్పుడూ లేనంత ఆప్యాయంగా అనిపించింది అతనికి కరుణని చూడగానే. జాలితో అతని హృదయం ద్రవించిపోతున్నట్టుగా అయింది. చదువుకునేటప్పుడు ఎంత ఉత్సాహంగా మెరుపు తీగలా మెరిసిపోతూ ఉండేది. ఎటు చూసినా ఉత్సాహం ఉరకలు వేసే కరుణే. ఇప్పుడు ఆ ఉత్సాహం మచ్చుకైనా ఆ కళ్ళల్లో లేదు. చూశావా, ఆ రోజు నన్ను నీ జీవితంలోకి రానియమని అడిగితే కాదన్నావు. ఈరోజు చూడు ఎలా ఉన్నానో అని ఆమె ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది అతనికి. కరుణ సుఖంగా ఉంటే ఈరోజు ఇద్దరూ ఎంత ఆనందంగా కబుర్లు చెప్పుకుని ఉండేవాళ్ళు. మెట్లెక్కి వస్తున్న ఆమెను చూస్తుంటే అతనికి అనిపించింది, సన్నటి తీగలాంటి ఆ నాజూకుతనం ఇంకా ఆమెలో అలాగే ఉందని. అమ్మ నిద్రపోతోంది, అతను అప్రయత్నంగా అన్నాడు.
లేపకు, చాలా రోజులకి నువ్వు కనిపించావు. నీతో కబుర్లు చెబుదామనే వచ్చాను అంది కరుణ. మాటలను లేకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని అమ్మ చెప్పింది. కరుణ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందని అమ్మ చెప్పింది. అలవాటుగా కుర్చీ లాక్కుని కూర్చుంది హాల్లోకి వచ్చాక కరుణ. ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు, చెప్పు, ఏమిటి విశేషాలు? ఈ పల్లెటూరులో విశేషాలేముంటాయి? నువ్వే చెప్పాలి, మీ పట్నవాసపు కబుర్లు అంది చిన్నగా నవ్వుతూ కరుణ. భారమైన మనస్సుని తేలిక చేసుకోవటానికి అన్నట్టుగా అన్నాడు శేఖరం. పట్నం కబుర్ల రోడ్డు మీద ఖాళీ లేకుండా బస్సులు, కార్లు, స్కూటర్లు పరుగులు పెడుతున్నాయి. మనుష్యులు వాటికన్నా వేగంగా పరుగులు పెడుతున్నారు. రకరకాల ఫ్యాక్టరీలు వాతావరణ కాలుష్యంలో తమ వంతు చక్కగా పంచుకుంటున్నాయి. సినిమాలు విశృంఖలత్వాన్ని చూపించటంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒక రూమ్ మధ్యలో గోడ కట్టి 2 గదుల ఇళ్ళని చెప్పి ఇంటి ఓనర్లు అద్దెలు గుంజటానికి కంకణం కట్టుకున్నారు. ఇక క్రైమ్ చెప్పనే అక్కర్లేదు. చాలా మా పట్నం కబుర్లు, ఇంకా ఏమైనా కావాలా? కొద్దిగా ముందుకు వంగి నవ్వుతూ అన్నాడు రాజశేఖరం. అతను చెప్పిన ఆ తీరుకి కరుణకి నవ్వు వచ్చింది. భలేవాడివే, ఇవన్నీ పట్నంలో ఉండే మధ్యతరగతి వాడి బాధలు. పెద్ద బంగ్లాలో ఉంటూ ఏసీ కారుల్లో తిరిగే నీకేమిటి బాధ? సిటీలో పొల్యూషన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఏసీ కారులో కన్నా అదిగో ఆ అరుగు మీద కుర్చీలో కూర్చుంటే హాయిగా ఉంటుంది నవ్వాడు మళ్ళీ చిన్నగా శేఖరం. తన అంతస్తే అందరూ చూస్తున్నారు కానీ తన జీవితంలో వెలితి ఎవరికీ తెలియదు. అలా అనుకుంటూనే స్నేహం చనువుతో కరుణని ఒక విషయం అడగాలనుకున్నాడు. ఇంతలో కరుణే అడిగింది, మీ పిల్లలు ఎలా ఉన్నారు? రాగిణి ఎలా ఉంది? తన భార్య పేరు కరుణకి బాగానే గుర్తు ఉంది అనుకున్నాడు. బాగానే ఉంది, ఇప్పుడు తను పిహెచ్డీ చేసే హడావుడిలో నిండా మునిగిపోయి ఉంది అన్నాడు శేఖరం. నీకు ఇష్టమేగా అలా చదువుకోవటం? అలా అంటున్నప్పుడు కరుణ గొంతు ఎలాగో అయింది, జీరబోయినట్టుగా అయింది. అది శేఖరం దృష్టిని దాటిపోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నీకు చదువుకున్న వాళ్ళంటే ఇష్టం అని నాకు తెలుసు. నీతో పాటు సిటీకి వచ్చి నీకోసం కష్టపడి చదువుతాను అని కరుణ ఎంతో ఆశగా అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. చాలా ఇబ్బందిగా అనిపించింది అతనికి. కరుణ హాయిగా ఉంటే తనకి తత్రపాటు కలిగి ఉండేది కాదు. పిల్లల సంగతి నువ్వు చెప్పలేదు. ఏమి చదువుతున్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరినీ మీ అమ్మగారు ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు అంది కరుణ. చెప్పాడు శేఖరం. కరుణ పిల్లల గురించి అడిగాడు. తర్వాత, నువ్వు ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా చదువుకోకూడదు అన్నాడు. ఇష్టపడే వాళ్ళ కోసం చదువుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ చదువుతో నాకేం పని? ఉక్రోషంగా అంది కరుణ. ఊహించని ఆ మాటకి రాజశేఖరం హతాశుడయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యాక కరుణ ఇలా మాట్లాడగలుగుతుందని అతను ఊహించలేదు. ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యాక కరుణ ఇలా మాట్లాడగలుగుతుందని అతను ఊహించలేదు. అయినా ఆ తర్వాత తను కరుణతో చదువుకునేటప్పుడు ఆమెకి వివాహం అయిన కొత్తల్లోనూ చాలాసార్లే మాట్లాడాడు. కరుణ ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఇప్పుడు బాధల భారం ఆమెని బలహీనురాలని చేసి ఈ విధంగా పలికిస్తున్నట్టుగా ఉంది. తనతో అయితే సుఖపడగలిగి ఉండేదన్న ఉక్రోషం ఇలా పలికిస్తోంది. క్షణంసేపు కళ్ళు మూసుకుని అలా ఉండిపోయాడు రాజశేఖరం. తర్వాత మంద్రస్వరంలో అన్నాడు, జరిగిపోయిన విషయాల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు కరుణ? నీలా సుఖంగా ఉంటే నాకు ఆ జ్ఞాపకం వచ్చేది కాదు. అలా అంటుండగానే ఆమె కళ్ళలోంచి కన్నీరు జలజలా రాలిపోయింది. అతనికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. తల దించుకుని చేతులు రెండు చేర్చి గుప్పిటగా మార్చి చూసుకుంటూ ఉండిపోయాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ముందుగా కరుణే తేరుకుని కలతపడుతున్నట్టుగా అంది,
క్షమించు శేఖరం. నేను అనుభవిస్తున్న నరకం నా చేత అలా పలికించింది. ఎందుకో గాని ఈ క్షణంలో నా చిన్నప్పటి స్నేహితుడిలా అనిపించావు. పెద్ద గొప్ప నీకే మార్కులు ఎక్కువ వచ్చాయిలే అనేదాన్ని చూడు అప్పుడు. అలా ఉక్రోషంగా అనిపించి అనేశానంతే అంది కరుణ. నాకు తెలుసు కరుణ అని ఒక్క క్షణం ఆగి అన్నాడు. ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవు కదూ? చెప్పు. ఈ సంసారమనే నరకంలో ఎలా ఉండాలో నాకు అర్థం కావటం లేదు. నీలో ఆ కంజాయింపుతనం, ఆ తెలివితేటలు అన్నీ ఏమైపోయాయి? నీ భర్త నిన్ను హింసిస్తుంటే మౌనంగా భరించటం తప్ప ఏమీ చేయలేకపోతున్నావా? అడిగాడు శేఖరం. కరుణ విరక్తిగా నవ్వింది. నా భర్త గురించి నీకు తెలియదు శేఖరం. ఆయన గుండెల్లో రవ్వంత సంస్కారం, ఈ భార్య మీద ప్రేమ ఉన్నా వాటిని ఆధారంగా చేసుకుని నా జీవితాన్ని చక్కదిద్దుకునేదాన్ని. కానీ ఆయనలో ఉన్నది కేవలం రాక్షసత్వం, శాడిజం. ఎంత ఓర్పు వహించి ఎదురు చూశానో అంతా వ్యర్థమని అర్థం అయిపోయింది. ఇక రాను రాను నాలో ఆ శక్తి నశించిపోతున్నట్టుగా నాకు అర్థమైపోతోంది. ఏ బలహీన క్షణంలోనైనా నా పిల్లలకి ఇంత విషయం ఇచ్చి నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది అంది కరుణ. రాజశేఖరం విభ్రాంతుడైనట్టుగా చూశాడు. తన చిన్నప్పటి స్నేహితురాలు కరుణేనా ఇలా మాట్లాడుతున్నది? ప్లీజ్ కరుణ, అలా మాట్లాడకు. జీవితంలో ఎంతటి కష్టాన్నైనా ఎదిరించటం నేర్చుకోవాలి గాని అధైర్యంతో వీగిపోకూడదు. ఆ క్షణంలో అంతకు మించి ఏమి చెప్పగలడో అతనికి అర్థం కాలేదు. అతని ఓదార్పు మాటలకి వెంటనే స్పందించలేకపోయింది ఆమె. ఉబికి వస్తున్న కన్నీటిని నిగ్రహించుకోవటానికి ప్రయత్నించి సఫలీకృతురాలైంది. ఏమీ అనుకోకు శేఖరం. నిన్ను చూడగానే ఆప్తుడులా అనిపించటం వల్లనేమో లోలోపలి దుఃఖం అంతా బయటికి వచ్చేసింది. మామూలుగా సరదాగా కబుర్లు చెబుదామనే వచ్చాను. ఇలా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడతానని నేను ఊహించలేకపోయాను అంది కరుణ బాధగా. తన ఎదురుగా అలా బయటపడ్డందుకు కరుణ ఇప్పుడు సిగ్గుపడుతోందని గ్రహించాడతను. బాధ భరించరానిదైనప్పుడు ఆప్తుల ముందు బయటికి రావటం సహజం కరుణ. కానీ నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లో కూడా లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతమంది ప్రేమకి, కొంతమంది భయానికి, బెదిరింపులకి లొంగుతారు. దేనికి లొంగని మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉంటారన్న సంగతి నాకు తెలుసు కరుణ. అటువంటి వాళ్ళు మన జీవితాల్లోనే ప్రవేశించటం మన దురదృష్టం. ఇటువంటి సమస్యలకి పరిష్కారం ఉంటుంది శేఖరం. అదృశ్యంగా ఉంటుంది. ఎప్పుడో నా కళ్ళ ముందు నిలుస్తుంది. దృఢ నిశ్చయంతో, తెగింపుతో అన్నట్టుగా అంది కరుణ మళ్ళీ. ఆమె మాటల్లోని అంతరార్థం అతనికి అవగతమైంది. ఆమె ఆలోచన సబబుగానే అనిపించింది. బాధ భరింపశక్యం కానిదైనప్పుడు సంఘం, బంధం, కట్టుబాటు ఇవన్నీ దాని ముందు తల వంచి తప్పుకోవాల్సిందే. నా సమస్యలకేం గాని రాగిణి నీకోసం చదువుతోందా? ఆవిడికి చదువంటే ఇష్టమేనా? నీ బాధ నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు. నేను చెప్పుకోలేకపోతున్నానంతే కరుణ అని మనస్సులోనే అనుకుని, ఏమో నా కోసమే చదువుతోందేమో నాకు తెలియదు అన్నాడు చిన్నగా నవ్వేస్తూ శేఖరం. నీ పిల్లలు కూడా ఎప్పుడూ నీలాగే ఫస్ట్ మార్క్ వాళ్ళకే రావాలని పట్టుదలగా చదువుతారా? అడిగింది కరుణ నవ్వుతూ. పట్టుదలైతే ఉంది. అది కార్టూన్లు చూడటం మీద, చాక్లెట్లు తినటం మీద అన్నది తెలీదు. అతని మాటకి కరుణ నవ్వేస్తూ, ఇంకా చిన్నపిల్లలు కదా మరి అంది. నీ పిల్లల కబుర్లు? అడిగాడు శేఖరం. నా పిల్లల వాళ్ళ నాన్న తాగి వచ్చి నన్ను కొడుతుంటే బిక్క చచ్చిపోయి దిగులుగా ఓ మూలన ఒదిగి కూర్చుంటారు. ఆయన నన్ను కొట్టారన్న బాధ కన్నా వాళ్ళ మొహాలు చూస్తే ఏడుపు వస్తుంది నాకు. కరుణ అలా చెబుతుంటే రాజశేఖరానికి కడుపులో కలచివేసినట్టుగా అయింది. నేను ఈ మాత్రం నవ్వుతూ ఉన్నది వాళ్ళ కోసమే. వాళ్ళ బాల్యం చీకటిమయం కాకూడదని
శతవిధాలా ప్రయత్నిస్తాను అంది కరుణ. ఈ జీవన ప్రవాహంలో ఎదురీత అనేది లేకపోతే ఆ ప్రవాహంలో పడి మనము కొట్టుకుపోతాం. ఇక అటువంటప్పుడు జీవితానికి అర్థమే ఉండదు అన్నాడు అతను నిర్లిప్తంగా. నా బాధలు విన్నాక నీకు కూడా వేదాంతం వచ్చేస్తున్నట్టుగా ఉంది నవ్వింది కరుణ. ఆ తర్వాత కాసేపు చిన్నప్పటి స్నేహితులు, ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఊర్లో రాజకీయాల గురించి రకరకాల కబుర్లు దొల్లిపోయాయి ఇద్దరి మధ్య. రాజశేఖరానికి కరుణకి ఏదైనా మంచి రాజశేఖరానికి కరుణకి ఏదైనా మంచి సలహా ఇవ్వాలని ఉంది. కానీ అన్ని ద్వారాలు మూసుకుపోయాయని ఆమె చెబుతున్నప్పుడు అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. బాధలు పడేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాటి తీక్ష్ణత ఎలా ఉంటుందో. బయట నుంచి చూసేవాళ్ళకి మాత్రం అనిపిస్తుంది సర్దుకోవచ్చు కదా అని. మా పిల్లలకి సిటీ అంటే ఎలా ఉంటుందో చూపించాలని ఉంది. ఎప్పుడో వాళ్ళని తీసుకుని మీ ఇంటికి వస్తాను అంది కరుణ. తప్పకుండా, మనలాగే మన పిల్లలు కూడా స్నేహితులు కావాలి. మరి నేను వస్తాను అంటూ లేచింది కరుణ. కొంచెం కాఫీ అయినా తాగి వెళ్ళు కరుణ అంటూ లోపలికి వెళ్ళబోయిన శేఖరాన్ని వారిస్తూ, నువ్వు నాకేం మర్యాదలు చేయనక్కర్లేదు కానీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఆ పని చేస్తూనే ఉంటానులే అంది నవ్వేస్తూ. ఆమె వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళిందేమో అతనికి కాస్త మనస్సు తేలికపడ్డట్టు అయింది. తిరిగి కుర్చీలో వెనక్కి వాలి కూర్చోగానే అతని మస్తిష్కం నిండా కరుణ గురించిన ఆలోచనలే నిండిపోయాయి. ఇంత నిరాశలో జీవితాన్ని ఎలా నెట్టుకు వస్తోంది కరుణ? ఆలోచించగా అతనికి అర్థం అయింది. ఎంతటి దారుణమైన కష్టాల్లో ఉన్నా వాటిని భరిస్తూ నిలబడగలిగిన శక్తిని ఇచ్చేది భవిష్యత్తు పట్ల ఆశ, బాధ్యత. ఇవే. ప్రస్తుత కష్టం ఏనాటికైనా తీరుతుందిలే అన్న ఆశ అయినా కావచ్చు, లేకపోతే ఈ కష్టం ఎలాగూ తీరేది కాదులే అని ఇంకో రకంగా భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవచ్చు. సశేషం. తదుపరి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలతో దర్భాలక్ష్మి అన్నపూర్ణ. మరో చిన్న మాట అండి, ఈ సీరియల్ మీరు చదివేవాళ్ళు చదువుతున్నారు, వినాలనుకునే వాళ్ళు వింటున్నారు. మీ అభిప్రాయాలు కూడా చెప్తే కామెంట్స్లో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మర్చిపోకండి. మీకు ఇది సీరియల్ వింటుంటే చదువుతుంటే ఏమనిపించిందో చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.